నల్గొండ పట్నం శ్రీనివాస నగర్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 8న ప్రారంభమైన పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాటితో ముగిశాయి. నల్గొండ పట్టణం రామగిరి శ్రీనివాస నగర్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో చివరి రోజు సోమవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, గర్తన్యాసం, ధాతున్యాసం, బీజాన్యాసం, రత్నాన్యాసం విశేషంగా నిర్వహించారు. అనంతరం యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం పూర్ణాహుతితో పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ముగిశాయి. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు పరాంకుశం మురళీ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో కొంకపాక రాధాకృష్ణమూర్తి, సీతాకుమారి శిష్య బృందంచే ఈ విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలలో కేశాని వేణు కవిత, కానుకు కాటమయ్య, పబ్బతి యాదయ్య, విద్యాసాగర్, హనుమంతు, రాజేష్ దొంతగాని, తోగోటి శ్రీనివాసాచారి, నేలపట్ల శ్రీనివాస్, కోట్ల ఉమాకాంత్, శ్రీనివాస్, వాసుదేవుల ప్రఖ్యాత్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ స్వాహా. ఎదురు రావద్దు. నల్లగొండ పట్టణంలో శ్రీనివాస నగర్ కాలనీలో అనాదీయంగా ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. లోపల బండ మాత్రమే ఉంది. ఆ బండ మీద స్వామివారి యొక్క ఆకృతి చెక్కబడి ఉంటుంది. ఆ రోజులలో లంకా పట్టణానికి ఆంజనేయ స్వామి పోతున్నట్టుగా భావన చేస్తూ దక్షిణముఖంగా ఉండేది విగ్రహం. దేవాలయం పశ్చిమముఖంగా ఉండేది. దాన్ని ఒకసారి పునరుద్ధరణ చేశారు గుడిని. ఆ గుడి సరిగా లేదని కాలనీ వాసులంతా కూడా కలిసి ఈ రోజున పునరుద్ధరణ 1000 దేవాలయాలు కొత్త కట్టిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క పాత దేవాలయాన్ని పునరుద్ధరిస్తే అంతటి పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్పింది. అటువంటి పాత దేవాలయాన్ని కొత్త దేవాలయంగా మార్చి దాన్ని విగ్రహ ప్రతిష్టాపన పునఃప్రతిష్టాపన మహోత్సవం చేయడం జరిగింది. వెనకాల పాత స్వామి ఉన్నాడు, ముందర కొత్త స్వామి ఉన్నాడు. ఆ స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయనకు మరణం లేదు. మీరు ఎప్పుడు ఎట్లా పిలిచినా ఆయన మీ దగ్గరికి వస్తాడు. మీ యొక్క పాపాలని హరింపజేస్తాడు ఆయన. రామచంద్రుడి యొక్క ఆజ్ఞ ఉంటే, రామచంద్రుడు ఆజ్ఞ లేని ఆయన రాడు, మీకే సహాయం చేయడు. అందుకని రామనామం చాలా గొప్పది. రామనామం చెయ్యండి. ప్రతి ఒక్కరు ఈ దేవాలయంకి వచ్చి తరించవలసిందిగా కార్యకర్తలందరూ సాధారణంగా సమూహంగా ఆహ్వానిస్తున్నారు. పురాతన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించడం మా కాలనీ వాసుల అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో జన్మల పుణ్యమైతేనే ఒక దేవాలయం నిర్మించుకుంటాం. ఈ కాలనీ వాసులంతా చాలా అదృష్టవంతులైనారు. ఈ రోజుని ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం కమిటీ వారందరూ సంవత్సర కాలంలోనే ఈ దేవాలయం పూర్తవుతుందని ఎవరు ఊహించకుండా అందరి సహకారంతో కాలనీ వారు కూడా ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు తమ వంతుగా ఎంతో కొంత ఆర్థికంగా ఆ స్వామివారికి విరాళాలు అందించి ఇంత త్వరగా పూర్తి చేసుకున్నందుకు ఆ స్వామివారి ఆశీస్సులు మన కాలనీ వారందరికీ ఉండి అందరూ సుఖంగా సంతోషాలతో జీవించాలని ఈ స్వామివారి మళ్ళీ సంవత్సరం వరకు మిగతా పనులు కూడా ఏదున్నా ఇంకా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకునేటందుకు ఆ స్వామి వీరందరికీ ఇంకా
మా కాటమయ్య సార్ గారికి యాదవ్ గారికి ఆరోగ్యం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇవాళ నల్లగొండ జిల్లాలో మరి 41వ వార్డులో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి మరి పురాతన ఆలయాన్ని మరి పునరుద్ధరించి ఇవాళ నూతన ఆలయాన్ని మరి కట్టుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇవాళ ఒక పురాతన ఆలయాన్ని కొత్తగా నిర్మించడం అంటే మరి 1000 గుళ్ళ కట్టిన మరి పుణ్యం వస్తుందని చెప్పని కూడా మరి పెద్దలు మరి గురుగారు చెప్పిన విషయం అందరూ కూడా చాలా సంతోషకరం. మరి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మరి 41వ వార్డు నల్గొండ నుంచి మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఎంతో మహిమగలవారు, మరి కోరిన కోరిక నెరవేర్చే స్వామిగా ఇంకా ముందు కూడా విరాజిల్తున్న ఎలాంటి సందేహం లేదు కాబట్టి మరియు అందరికీ ధన్యవాదాలు చేస్తూ మరి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు చేస్తాను. శ్రీనివాస నగర్ కాలనీ పాత దేవాలయాన్ని తీసివేసి కొత్త దేవాలయం పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇక్కడ భక్తి మహాశయులందరూ పురజనులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని అందరినీ సన్వయంగా కోరుతున్నాను. భక్తాంజనేయ సార్ నిర్మాణానికి పునర్నిర్మాణానికి మెయిన్గా కాటమయ్య సార్ గారు అపర భగీరథుడిలాగా ఒక్కడే తన భుజాల మీద వేసుకొని ఇంత పెద్ద కార్యాన్ని నడిపించడం జరిగింది. వాళ్ళకి తోడుగా కాలనీవాసులు అందరూ తమ వంతు సాయం చేసి సహకరించి ఈ భక్తాంజనేయ స్వామి గుడిని ఇంకా చాలా బాగా వచ్చే సంవత్సరంలో ఇంకా మంచిగా పునరుద్ధరించుకునేట్టుగా చేసే వాళ్ళని కోరుకుంటున్నాము. ఈరోజు ఇంత మంచి పుణ్యకార్యం జరిపించడానికి ఆంజనేయ స్వామి నాకు ఇచ్చిన మంచి అవకాశం. నేను 76లో ఈ కాలనీకి వచ్చాను. దేవుడు కూడా అదే రోజు వచ్చాడు. నేను ఈ ఊరికి వచ్చాను, ఆయన కూడా వచ్చాడు. అట్లా 10 ఏళ్ళ తర్వాత 86లో గుడి కట్టడం జరిగింది. చాలామంది పాల్గొన్నారు, అది నేను ఒక్కండి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి చాలా సంతోషం. చాలా శ్రమ జరిగింది, అయినా కానీ నాకు చాలామంది తోడ్పడ్డారు. కాళీవాస ధనవంగా, వస్తు రూపేణంగా, మాట రూపేణంగా. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, నా శ్రమ అంటే పక్కన పెట్టిండు, కానీ ఈ గుడి ఇంత మంచిగా అయినందుకు వీళ్ళందరూ ఆశీర్వాదం వల్ల అయింది అనుకోండి. నేను చేసినది గొప్పదేం కాదు, కానీ వీళ్ళందరూ సహకారంతో చేశాను.